హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యనే మండపేట, అరకు ప్రాంతాల్లో రా కదలిరా సభలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి జనసేన శ్రేణులు పొత్తు అన్నారు కదా, పొత్తు ధర్మం ప్రకారం ఆగాలి కదా, ముందు ఎలా ప్రకటించారు అంటూ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశారు. అయితే అంతకుముందే పవన్ కళ్యాణ్ నిర్దేశించినందువలన ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ విమర్శలు కానీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ దానికి ఎలాంటి సమాధానము చెప్పలేదు. స్వయంగా అది ప్రకటించింది చంద్రబాబు నాయుడే కాబట్టి ఇక అక్కడ వేరే అంశం లేదు. అయితే పవన్ కళ్యాణ్ అదే రూట్లో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటున్నారు అన్నది ఒక ఎత్తు అయితే, 15 నుండి 25 స్థానాలకు మించి ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ జనసేనకి అన్నటువంటిది కూడా తెలుగుదేశం శ్రేణులు గత కొంతకాలం నుంచి మాట్లాడుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అందుకు సర్దుకున్నారు, ఒప్పుకున్నారు అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి అయితే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అని చెప్పడం, డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారు అని చెప్పడం, దానికి జనసేన సైలెంట్గా ఉండటం, ఏ ఒక్కళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఖండించకపోవడం కానీ చేయడంతో ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యన ఒప్పందం కుదిరిపోయింది. అది 15 25 ముఖ్యమంత్రి షేరింగ్ ఏమీ లేదు అన్నటువంటి కాన్సెప్టే జనంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా అన్నటువంటి ఆవేదన ఉన్న వాళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడడానికి వెనకాడారు. అలాంటి వాళ్ళ ఆవేదనని తీరుస్తూ ఆగ్రహాన్ని చల్లారుస్తూ పవన్ కళ్యాణ్ ఒక తుఫానులా రెచ్చిపోయారు. అది తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం వీడింది అంటూ అధికారికంగా ప్రకటిస్తూ అందుకు తాను క్షమాపణలు చెప్పడం ద్వారా ఒక సందిగ్ధ స్థితిలోకి ఇటు కార్యకర్తల్ని అటు తెలుగుదేశం పార్టీని నెట్టారు. అదే సందర్భంలో వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి అంటూ ప్రతిగా తాను 2 సీట్లని రాజానగరం, రాజోల నుండి పోటీ చేస్తాము అంటూ తమ వైపు నుండి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నామని ప్రకటించడం ద్వారా భవిష్యత్తుకి ఒక చిన్నపాటి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే, 1/3 సీట్లు కోరుతున్నాం అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అది తగ్గి సర్దుకుంటున్నాం 1/3 సీట్లు అన్నటువంటి పొత్తులో వచ్చినటువంటి ఈ మార్పులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ తుఫాను తీరం దాటి ఢిల్లీ వైపుకు వెళ్తోంది. 2 రోజుల్లోపు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నడ్డా, అమిత్ షాల అపాయింట్మెంట్. ప్రస్తుతం ఇక్కడ పెనుగాలులుగా ప్రారంభమైనటువంటి ఈ పొత్తు అంశం అక్కడికి వెళ్ళేటప్పటికి తుఫానుగా మారుతుందా, లేకపోతే చల్లారుతుందా, తీరం దాటాక బలహీనపడుతుందా, ఫైనల్గా పొత్తు ధర్మంలో ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు, అందరూ కోరుకున్నటువంటి రూట్లో ఉంటుందా, లేకపోతే కొందరు తగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా, ఏం జరగబోతుంది? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవుతు శ్రీధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగళూరు శాంతిప్రసాద్, జనసేన నాయకులు, పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజశేఖర్, విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు, మీరేమనుకుంటున్నారు ఈ తాజా పవన్ కళ్యాణ్ ప్రకటన మీద? సాయి గారు, ముందుగా మీకు అలాగే మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, చాలా మళ్ళీ డిబేట్లో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక దుమారం చెలరేగింది. ఇది వ్యూహంలో ఒక భాగమా, లేకపోతే కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడిగా తన అభిష్టం మేరకు ఈ ప్రకటన చేశారనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ విస్మరించింది కాబట్టి కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. నా దగ్గరకు వచ్చి కార్యకర్తలు ఈ విధంగా తన ఆవేదన వ్యక్తం చేశారని పవన్ కళ్యాణ్ గారు ముఖ్య నాయకుల సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా కార్యకర్తలు నేను బుజ్జగిస్తూ పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ విస్మరించి అభ్యర్థులు ప్రకటించడం అనేది నిజంగా బాధాకరం. ఈ విషయంలో నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా జరిగిన దాన్ని ఏ రకంగా దీన్ని మనం పరిష్కరించుకుందాం అనే దాని మీద రాబోయే రోజుల్లో నేను చెప్తానని చెప్పి మన బుజ్జగించి పంపించారని చెప్పి కూడా ఆయన ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన చేసిన ప్రకటనలో 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, కార్యకర్తలు నిజంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3-4 సార్లు ఏకాంతంగా కూర్చుని వారిద్దరూ కూడా పొత్తుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఏకాంత చర్చల్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఎవరికి తెలియని రహస్యం. కాకపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు బహిర్గతం చేశారు. ఒకటి, ఏదైతే లోకేష్ గారు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారన్న దాని మీద మొట్టమొదటిసారిగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏమని ఆయన ఉదరించారు? ఖచ్చితంగా ఏదైతే లోకేష్ గారు ప్రకటించినప్పుడు నేను మౌనం వహించాను, ముఖ్యమంత్రిగా మా నాన్నగారే ఉంటారన్నప్పుడు నేను మౌనం వహించడం జరిగిందని చెప్పారు. అంటే ఏంటి? ఈయన పౌరుషేగా అడిగేటట్టుగా మనకి ఆయన యొక్క భావం, దాని యొక్క ప్రకటన బట్టి ఆ భావం అనేది మనకు అర్థమవుతుంది. రెండోది, మూడో వంతు నేను స్థానాలు ఖచ్చితంగా ఈ పొత్తు అనేది అసెంబ్లీకి కాదు, రాబోయే స్థానిక సంస్థలు భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటుంది. షేరింగ్ అనేది మూడో వంతుగా మనం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దాదాపు అసెంబ్లీలో 59 సీట్ల నుంచి 60 సీట్ల వరకు అసెంబ్లీలో కానీ, స్థానిక సంస్థలో మరి దాన్ని బట్టి పార్లమెంట్ సీట్లు బట్టి మూడో వంతుగానే తీసుకోవడం జరుగుతుంది అనేది చెప్పారు. అంటే కార్యకర్తలకి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏంటంటే ఏదో మీరు అన్నట్టుగా, ఇంతకుముందు మీరు ఉదహరించినట్టుగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్థానాలు తీసుకుంటారు, 15 ఇస్తారు, లేకపోతే 20 ఇస్తారు, పవర్ షేరింగ్ ఉండదన్న దాని మీద ఈ రోజున ఒక క్లారిటీ అయితే ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి కూడా తెలుగుదేశానికి ఒక సంకేతం పంపించారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ మీరు కనుక అభ్యర్థులు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే నేను కూడా ఇలాగే అభ్యర్థులు ప్రకటించుకుంటూ వెళ్తానని చెప్పి ట్విట్ ఫర్ టాట్ అనాలో, మరి దాన్ని ఏ రకంగా అనాలో కానీ, వాళ్ళు 2 స్థానాలు ప్రకటించినప్పుడు ఈయన కూడా 2 స్థానాలు ప్రకటించడం జరిగింది. ఇది మొదటి అంశం. ఒక క్లారిటీ రావడానికి కార్యకర్తల్లో ఒక ఏదైతే నైరాశ్యం ఉందో, కార్యకర్తలకు కన్ఫ్యూజన్ ఉందో, దాన్ని క్లారిటీ ఇచ్చి ఇక ఎన్నికలకు సిద్ధంగా అండి, ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో ఏదైతే పరిపాలన ఉందో ఈ పరిపాలనని మనం గద్దె దించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా కాకుండా మనం అడ్డుకోవాలి, ఆ దిశగా మీరు మీ ప్రయత్నాలు చేయడం అనేది క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం, ఏదైతే ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 సందర్భాల్లో చేస్తున్న కామెంట్లు కానీ, షర్మిల గారు ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆవిడ డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాగ్బాణాలు, విమర్శనాస్త్రాలు ఎదుర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ అసంతృప్తులు కానీ, వైఎస్ఆర్సీపీలో సీట్లు రాని అసంతృప్తి ఎమ్మెల్యేలు కానీ, లేదా నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిద్రలేపుతూ వాళ్ళు తమ వైపు తిప్పుకునే దిశగా షర్మిల గారు పర్యటన చేస్తూ ఉన్నారు. దీంతో షర్మిల గారికి మీడియా నుంచి కూడా ఒక మంచి హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏ మీడియా అనేది మనందరికీ తెలిసింది. కాబట్టి ఈ రకమైన విధిలో ఇప్పుడు ఈ మొత్తం పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో ఆ వ్యాక్యూమ్ని సరి చేసుకుంటూ షర్మిల గారు ఎప్పుడైతే ఈ 2-3 రోజుల నుంచి ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందో, దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భాన్ని ఆయన ఖచ్చితంగా ఇది కాదు, ఎందుకంటే ఆవిడ బీజేపీకి బానిసలుగా ఏదైతే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని ఈ ముగ్గురు బీజేపీకి బానిసలుగా మారారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని దిక్కు నేను ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలను రక్షిస్తానని చెప్పి ఆవిడ ప్రకటన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేల్కొని దీన్ని ఇంకా మరీ మనం ముందుకు తీసుకెళ్తే పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎక్కడో చోట మనం దీన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ రకంగా వ్యూహంలో భాగంగానే ఈ రోజున ఈ ప్రకటన చేసి ఉంటారని అనుకోవాలి. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటించకుండా ఆయన ఏకపక్షంగా అభ్యర్థులు ప్రకటించేటట్టయితే రాష్ట్ర స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు వీళ్ళిద్దరి మధ్యన సమన్వయ కమిటీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఇద్దరి మధ్యన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే మండపేటలో గొడవ జరిగిందో ఇమీడియట్లీగా నాదెండ్ల మనోహర్ గారి యొక్క నేతృత్వంలో సమన్వయ కమిటీ ఫిర్యాదు చేయొచ్చు తెలుగుదేశం పార్టీ, ఇది పొత్తు ధర్మంలో భాగం, మీరు పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారు, ఇలా మనం ఉమ్మడిగా అభ్యర్థులు ప్రకటించడం కానీ, ఉమ్మడిగా మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అన్న విషయం ఉమ్మడిగా ప్రకటించాలి కానీ మీరు ఏకపక్షంగా ప్రకటించడం అనేది ఇది రాంగ్ సిగ్నల్ అవుతుంది ప్రజల్లోకి కానీ, కార్యకర్తలకు కానీ. ఇది రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందన్న విషయంలో నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలోని జనసేన స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా జరగలేదు. కాబట్టి అసలు వీళ్ళు ఏదైతే ముందుగా అధినేతల మధ్య జరిగిన ఒడంబడిక ఏదైతే ఉందో దాన్ని ముందుగా వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఈ రకమైన ఒడంబడిక జరిగిందనే దాని మీద ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తేటదనం చేసి ఈ రోజున మొత్తం మీడియా స్పేస్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక ఇది ఇచ్చింది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేసిన ఈ వ్యాఖ్యలతో వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం వైపు నుంచి కానీ 2 వైపుల నుంచి కూడా ఆయన గట్టిగా తన సమాధానం ఇచ్చినట్టయింది. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఏమని భావిస్తా ఉందంటే
జనసేనతో అవసరం లేకుండానే మనం సింగిల్ గా మనం అధికారంలోకి రాబోయే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది ప్రజల్లో. కాబట్టి ఆల్టర్నేటివ్ గా బలమైన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మనం పొత్తులతో అనవసరంగా వెళ్ళడం ఎందుకు, మనం సింగిల్ గా పోటీ చేద్దాం అన్న ఉద్దేశంతో కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దానికి ఈ రోజున ఆయన చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే మీరే కాదు మేము కూడా ఉన్నాము, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాము, మేము అవసరమైతే మేము కూడా మా యొక్క వ్యూహాలు ఉంటాయి అని కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక కానీ సంకేతాలు కానీ ఇవ్వడం జరిగింది ఈ రోజున ఆయన ఒక ప్రకటనతో. రెండోది వైసీపీ కూడా చెప్పింది ఏంటంటే, వైసీపీ వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని వాళ్ళు తీసుకుని వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఉండదు, తెగదెంపులు అవుతుంది అనే దానికి ఆస్కారం లేకుండా ఈ పొత్తు కంటిన్యూ అవుతూ ఉంటుంది. పొత్తులో అనేక రకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అయినా దాన్ని మేము సమర్థించుకుంటాం, మేము అర్థం చేసుకోగలం. వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి కోరికలు కూడా అనంతంగా ఉంటాయి, వాళ్ళకి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకునే విధంగా మనకి ఏకైక ఒక ఆశయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఒక ఏకైక లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునడం ద్వారా పొత్తు కొనసాగుతుందన్న సంకేతాన్ని కూడా ఏదైతే తన మీద విమర్శలు చేసే వాళ్ళకి అవకాశం లేకుండా ఆయన చేసిన ప్రకటనగా కనిపిస్తా ఉంది. యథావాత ఏంటంటే రెండో విధాలుగా ఒక కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం చేయడం కానీ, రెండోది తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది చేయడం ద్వారా ఈ రోజున ఒక రాజకీయ పరిణితి చెందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి ప్రకటన మనం భావించవచ్చు. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు సోదరులకు చూస్తున్న విషయాలకు నమస్కారం. అందరికీ కూడా 75 సంవత్సరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకున్నట్టు కాకుండా తద్వారా మనం గణతంత్రంగా సర్వసత్తాక దేశంగా సార్వభౌమత్వాన్ని కలిగిన దేశంగా గవర్నమెంట్ అప్పుడు ఉన్న యాక్ట్ నెంబర్ 1935 వదిలేసుకొని రాజ్యాంగాన్ని తెచ్చుకున్న రోజు కాబట్టి దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కలిగిన రోజు ఇప్పుడు 75 సంవత్సరాలు జరుపుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆ ప్రాథమిక హక్కులకే ఇప్పుడు భంగం కలుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ద్వారా. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్లస్ ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పొత్తు ధర్మాలు, పాటించవలసిన నియమాలు గురించిన డిస్కషన్ కూడా వివిధ ప్రాంతాల నాయకులతో జరిగిన చర్చల్లో వచ్చింది కాబట్టి దానికి కూడా ఒక సమాధానం ఇవ్వాలి. క్యాడర్కే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కొనసాగింది. రాజశేఖర్ గారు చాలా విపులంగా చెప్పారు, నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకటైతే స్పష్టం తెలుసుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు తగ్గారనుకుంటే అనుకున్న వాడిది భ్రమ. ఆయన మాట్లాడతలేదు అనుకుంటే అతను అయిపోయాడు అనుకునే వాళ్ళది భ్రమ. ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటాయో, వ్యూహాలు ఎట్లా ఉంటాయో, ఏ సందర్భంలో ఏ రకంగా ఎట్లా దాన్ని మాట్లాడాలో ఆయనకు తెలిసినట్లుగా నాకు తెలిసి ప్రస్తుతం ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులకి తెలియదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఆయనతో గంటల కూర్చొని సంభాషించిన విధానంలో ఆయన యొక్క ఆలోచన లోతు కానీ, రాష్ట్రం పట్ల ఆయనకున్న కన్సర్న్ కానీ, నేను వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు అడిగేవాడిని. కానీ ఆయన తన ఆస్తిపాస్తులు సంపాదన దీని మీద ఎక్కడ ఆయన దృష్టి పెట్టలేదు. ఆ విషయాలు కూడా ఆయన ఇచ్చిన స్పష్టత కనిపించిన తర్వాత మాకు ఇతను రాష్ట్రం కోసం ఉన్నాడు తప్పితే వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత లాభాల కోసం, పదవుల కోసం కాదు. కానీ అది 2019 నుంచి వరకే మేము అట్లా అనుకున్నాం. 2019 తర్వాత జరిగిన పాలన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 ప్రభుత్వాలు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి మనం కూడాను థర్డ్ ఫోర్స్గా వెళదాం అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తులో రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన మాట ఇచ్చారు. చాలామంది వెకిలిగా కొంత మాటలు మాట్లాడారు. ఈయన చంద్రబాబు నాయుడు చేతిలో మనిషి, ఆయన ఎట్లా ఆడమంటే ఆడతాడు, ఎట్లా పాడమంటే పాడతాడు, ఏది మాట్లాడమంటే మాట్లాడతాడు, ఆయన ఇచ్చిన ప్రకటనలు నేను చదువుతాడు అన్నట్టుగా చెప్పారు. దాని మీద చాలా స్పష్టత ఇచ్చాడు. మనం ఒకటి వెనకాల నడవట్లేదు, ఒకటికి ముందు నడవట్లేదు, భుజం కలిసి నడుస్తున్నాం, సమానంగా నడుస్తున్నాం, గౌరవంగా నడుస్తున్నాం అనే స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ
మీరు అన్నట్లు ఇందాక ఉపోద్ఘాతంలో కొన్ని సోషల్ మీడియాలో కానీ కొంతమంది నోటి దురదన నాయకులు కానీ 15 సీట్లు 25 సీట్లు ఇట్లా ఎవడిష్టం వచ్చినట్టు వాడి లెక్కలు చెప్పుకుంటూ వాడి కాకి లెక్కలు చెప్పుకుంటూ ఇవాళ కూడా చూశాను. అచ్చెన్నాయుడు గారి పేరు మీద మా జనసేన పార్టీ పేరు మీద ఒక ప్రకటనలు రిలీజ్ చేశారు. 63 స్థానాలు మాకు, 113 స్థానాలు వాళ్ళకి అని అట్లాగా వాళ్ళు చెప్పగానే నిన్న కరెక్ట్ గా వాళ్ళు అన్నీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాదండి, ఇక్కడే మీరు కొంచెం తప్పుపడుతున్నారు. వాళ్ళు ఊహాగానాలతో చేసిన కృత్రిమమైన సృష్టించిన లేఖలవి వాస్తవానికి అవి అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ విడుదల చేసిన లేఖలు కావు, అంశాలు కావు. ఏది చేసినా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చొని వారు ఉమ్మడిగా వాళ్ళ సంతకాలతో రిలీజ్ చేయబడతాయి. ఏ నియోజకవర్గాలని, ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరనేది ఆయా పార్టీల వాళ్ళు చూసుకుంటారు. కానీ ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న లిస్టు మటుకి ఉమ్మడిగా విడుదలవుతుంది. ఇది మటుకి రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీకి ఆ పార్టీ స్వతంత్రంగా విడుదల చేయరు. మేము ఈ స్థానాల్లో పోటీ చేస్తున్నాం, మేము ఆ స్థానం, ఎందుకంటే ఉమ్మడి ప్రణాళిక. అది ఎప్పుడు వస్తుందంటే రేపు భాజపాతో కూడా పొత్తు అంశం తెలిసిన తర్వాత స్థానాల నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఆ ఉమ్మడి ప్రణాళిక వస్తుంది. ఇవాళ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే పాలనలో 2 అంశాలు సృష్టించారు. ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్ చెప్పారు, కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా చెప్పారు. ఇది కొత్త అంశం అండి. కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది మన గతంలో ఉమ్మడి ప్రభుత్వాలు పొత్తు పార్టీలు ఉన్నప్పుడు ఎట్లా ఉండదో చూసాం. ఎవరు మేనిఫెస్టో వాళ్ళకున్నా కానీ కొన్ని అంశాలు నిర్దిష్టమైనవి ఉమ్మడిగా రేపు 5 సంవత్సరాల పాటు మనం చేయాల్సిన పనుల్ని ప్రజల ముందు నుంచి వీటిని మేము అమలు చేస్తామని ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం, తదనుగుణంగా వీళ్ళు వెళ్తాం. నేను ఉదాహరణ చెప్పమని కూడా నేను చెప్తాను. బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2014 అప్పుడు వారికి ప్రధాన ఎజెండాలు అయోధ్య రామ మందిర నిర్మాణము, ఆర్టికల్ 370 రద్దు, ఇవన్నీ వాళ్ళ ప్రధానమైనవి. దాని మీద వాళ్ళు ఎక్కువ కాలం పోరాటం కూడా చేశారు. ఆ పునాదుల మీద పార్టీని కూడా నడిపించారు. కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎన్డీఏలో పెట్టుకున్న తర్వాత ఆ 2 అంశాలను మొదటి 5 సంవత్సరాల పాటు మోడీ గారు దాన్ని సృష్టించలేదు. ఎందుకంటే భాగస్వామి పార్టీలు ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకోలేదు కాబట్టి. కానీ 2019 తర్వాత సామరస్యపూర్వకంగా ఆ 2 సమస్యలు పరిష్కారం అయింది. ఈ దేశ మూలకను పీలుస్తున్న 2 సమస్యల్ని సామరస్యపూర్వకంగా దాని ఏమంటే ఒప్పందం రీత్యా ఒక ఒడంబడిక సుహృద్భావ వాతావరణంలో జరిగి అక్కడ ఆ 2 సమస్యలు తేల్చేయడం జరిగింది. అట్లాగే రేపు ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడాను ఈ పొత్తులో ఉన్న పార్టీల యొక్క ప్రధాన ఎజెండాలోని ముఖ్యమైన అంశాలు ప్రజలకు రేపు రాబోయే 5 ఏళ్లలో మేము ఏం చేయబోతున్న దాన్ని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్గా పెట్టి దాని ప్రొజెక్షన్ ఇవ్వడం ఒకటి, తో పాటు కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అంటే అది ప్రభుత్వ పరంగా చేసేది, రాజకీయ పరంగా కూడా ఈ 5 సంవత్సరాలు ఘర్షణ రాకుండా కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ కూడా ఒక అండర్స్టాండింగ్ రావడం. ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఒక విశిష్టత. ఇక పొత్తు సంబంధించిన 2 స్థానాల అనౌన్స్మెంట్ దాని గురించి అంటే వాళ్ళు పొత్తు ధర్మం వీడారు. లోకేష్ గారు మాట్లాడిన దానికి జన సైనికులు చాలా మంది హర్ట్ అయ్యారు. అయితే మాలాంటి వాళ్ళం ఒకటే చెప్పాము ఆ రోజు కూడాను, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంపార్టెంట్ మాకు, నారా లోకేష్ కాదు. నారా లోకేష్ స్టేట్మెంట్ సహజంగా ఆయన ఒక పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి మా జనసేన జనరల్ సెక్రటరీలు అడిగిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటారు కాబట్టి జనరల్ సెక్రటరీలు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇచ్చే అభిప్రాయం కాదు వాల్యూడు. ఆ పార్టీ అధినేత ఏం మాట్లాడుతున్నాడు, ఈ పార్టీ అధినేత ఏం మాట్లాడుతున్నాడు, అది మాకు ముఖ్యం. మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని ఆ అంశానికే కట్టుబడి ఉండమన్నారు. ఆ అంశం మీద ఇంత మటుకు ఎక్కడ కూడాను ఎటువంటి విభేదాలు లేవు, దాని మీద ఎక్కడ కూడాను విపరీత ధోరణి లేవు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ మాట్లాడిన దానికి మేము అంత విలువిచ్చి మేము గందరగోళం పడాల్సిన అవసరం కూడా లేదని మా కేడర్కి మేము చెప్పాము. దాన్ని కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సృష్టించి కొద్దిగా సంయమనంతో మాటలని చాలా హుందాగా గౌరవంగా వారి తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. అంటే భవిష్యత్తులో ఇటువంటి మీరు రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుందన్న అంతర్గత సందేశం కూడా వాళ్ళకి బహుశా అందినట్టు ఉంటుంది. ఏది ఏమైనా
ఒక స్పష్టత అయితే రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, వైసీపీ వారికి కూడా ఇచ్చారు. మిమ్మల్ని సాగనంపడానికే నేను కంకణం కట్టుకున్నాను. ఆ సాగనంపే కార్యక్రమంలో నేను దేశ అసెంబ్లీకి పోను, నేను ఎటువంటి దానికైనా వస్తాను, వ్యూహం నాకు వదిలేండి అని మా జనసేన నాయకులు చెప్తున్నారు, ప్రజలకు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం వారికి కూడా నా వ్యూహం ఉంది అని అంటే నన్ను తక్కువ అంచనా వేద్దని కూడా ఒక హెచ్చరిక లాంటిదే. దాన్ని కూడా తెలుగుదేశం కేడరు కానీ నాయకులు కానీ తీసుకుంటారని మేము భావిస్తున్నాం. సుహృద్భావ వాతావరణంలో పొత్తుల యొక్క ఎటువంటి అరమరికలు ఎక్కడ జరుగుతాయి, సీట్లు సర్దుబాటు జరుగుతుంది. 24 ఎన్నికల తర్వాత వైసీపీకి ముగింపు, కొత్త పాలనకి ప్రారంభం జరిగి రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుంది. అభివృద్ధి అంటే ఏంటనేది ఈ 24 నుంచి 29 వరకు జరిగే పాలన మీరు చూస్తారు. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 1/3 అడిగామన్నారు, పొత్తు భవిష్యత్తులో ఉంటుందన్నారు. ఈ 1/3 అనేది అసెంబ్లీ 1/3 అనేది అసెంబ్లీ కాదండి, ఆ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అని చెప్పాను చూసారా, 3వ వంతు స్థానాలు. ఆ కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ లో భవిష్యత్తులో కూడా మనం ఎక్కడా తగ్గము. మినిమం 1/3 సీట్లు. అంటే ఇప్పుడు అసెంబ్లీలో 1/3 లేదా? అసెంబ్లీ 1/3 పైనే ఉంటుందండి. తర్వాత పార్లమెంటు అనేది మాకు ముఖ్యం కాదండి. పార్లమెంటు జనసేనకు ముఖ్యం కాదు, కానీ మేము సీట్లు పోటీ చేస్తాము. కానీ మాకు అత్యంత ముఖ్యమైనది అసెంబ్లీ అధికారము. మేము చేయబోయే పనులు రాష్ట్రానికి, శాసన మండలిలో కూడా 1/3 అడుగుతారా? అది అక్కడ బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే పార్లమెంట్ ఏంటనే దాని గురించి ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు బీజేపీ రాకముందే పార్లమెంట్ దాని మీద మేము ఎటువంటి చర్చలకు పోము, ఎటువంటి ఒత్తిడికి పోము, ఎన్ని సీట్ల దాని మీద నిర్ధారణ కూడా రాము. అంటే అందులో 1/3 అయితే అడగట్లేదు పార్లమెంట్ లో. 1/3 అనేది భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకండి. అదే అంటే ఇప్పుడు అసెంబ్లీకి 1/3 కదా, 3వ వంతు అన్నది అసెంబ్లీకే కదా. అలాగా అది అంతకు మించి తగ్గరు, అంతకు పైన ఉంటది. పార్లమెంట్ దాంట్లో 3వ వంతు లేదు, కొన్ని తగ్గించుకోవడానికి సిద్ధం. భాజపా రావాల్సిందేనండి, భాజపా పొత్తులోకి వచ్చిన తర్వాత మాత్రమే తేలుతుంది. రైట్. అంటే వాళ్ళకి అసెంబ్లీ లెక్కలోకి రావా? అప్పుడు అసెంబ్లీ లెక్కలు రావాలని మేము ఎక్కడ చెప్పాము? అది మీరు అంటారా? నేను అంటోంది ఇక్కడ దీంట్లో పార్లమెంట్ దాంట్లో మీరు అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ స్థానాల వరకే మాట్లాడుతున్నారు, అసెంబ్లీకి కూడా కావాలి కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు మీరు 1/3 అడిగినప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలన్నది కూడా మీరే మాట్లాడి పెడుతున్నారు కదా, వాళ్ళకి ఎన్నని మీ వైపు నుంచి అంచనా? కాదు. భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ప్రభుత్వం అనేది వాళ్ళకి అత్యంత ముఖ్యం. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కన్నా కూడా వాళ్ళకి కేంద్రంలో వాళ్ళకి 400 సీట్లు అనేది గమ్యం పెట్టుకుని దాటి కొట్టాలి. వీలైతే రాజీవ్ గాంధీ చేసిన ఆ బెంచ్ మార్క్ని దెబ్బ కొట్టాలి, ఆ రికార్డు బ్రేక్ చేయాలని ఆలోచన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు మండలి అటువంటి సమయంలో ఒకవేళ బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ అవసరం అయితే జనసేన తగ్గుతుంది, తెలుగుదేశం తగ్గుతుంది. రైట్, మంచి ఆఫర్. రేపు మండలిలో కూడా 1/3 అడుగుతారా? ఖచ్చితంగా బెంచ్ మార్క్ 1/3 అండి, దిగువ ఉండదు. ప్రతి దాంట్లో కూడా 3వ వంతు కంపల్సరీ ఎక్సెప్ట్ పార్లమెంట్. రైట్, ఎక్సెప్ట్ పార్లమెంట్ అని మళ్ళీ మీరు నేను అన్న మాటలు నోట్లో పెట్టండి, తిరుపతి గారు ఉన్నారు ఆయన చెప్తారు. రైట్, అంటే మీ వైపు నుంచి అయితే అందులో 3వ వంతు అడగట్లేదు, అది నేను అంటోంది. పార్లమెంట్ అది ఓన్లీ బెంచ్ మార్క్ అండి, పైన ఎంతకైనా వెళ్ళొచ్చు మేము. నేను అనేది బెంచ్ మార్క్ 3వ వంతు అనేది పార్లమెంట్ లో లేదు కదా. అంటే అక్కడ ఒకవేళ బీజేపీ ఎక్కువ స్థానాలకు తను కావాలని అడిగినప్పుడు మిత్రధర్మం పాటిస్తూ మేము తగ్గడంలో తప్పలేదుగా. రైట్, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళు అడిగితే తగ్గుతారు మీరేమన్నా? అసెంబ్లీలో వాళ్ళు అడిగినప్పుడు కదా, అసెంబ్లీ వాళ్ళకి ప్రాధాన్యం కాదు, వాళ్ళకి అసెంబ్లీ కన్నా అంటే వాళ్ళ ప్రాధాన్యం మీరే చెప్పేస్తున్నారు, అది మళ్ళీ పొత్తు ధర్మం మిస్ అవుతుంది. మేము పొత్తు ధర్మాన్ని వెళ్ళండి, మాకు భాజపాకి అటువంటి భేదాభిప్రాయాలు లేదు. వారి యొక్క ఆలోచన విధానం చెప్పారు కాదు అని ఇప్పుడు తిరుపతి గారు అంటారేమో చూద్దాం. వాళ్ళు కూడా అత్యధికంగా అడిగితే నాకు తెలిసి తెలుగుదేశం డబుల్ డిజిట్ లోనే ఉంటుంది రేపు పొత్తులో సీట్లలో. బీజేపీ వెళ్దాం. ఓకే, రైట్. ఇప్పుడు భాజపా జనసేన ఉన్నప్పుడు వాళ్ళకు కూడా డబుల్ డిజిట్ ఉంటుంది తప్ప ట్రిపుల్ డిజిట్ లోకి రాదు. అంటే పోటీ చేసే స్థానాలు. అవును, రైట్, మంచి పాయింట్. తిరుపతిరావు గారు, నడిచి వచ్చే అదే కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటే అట్లా వచ్చిందే మీ పరిస్థితి, లేకపోతే తుఫాను మిమ్మల్ని తాకబోతోంది, ఏం జరగబోతోంది? అందరికీ నమస్కారం సాయి గారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాడమల్లయ్య బోడి మల్లయ్య సామెత, అదేవిధంగా వారు వీరు వీరు వారు, ఈ రెండు సామెతలు ఇవాళ కొంచెం సరిగా అబ్బుతాయేమో, అంటే నప్పుతాయేమో అన్నటువంటి ఆలోచన నాకైతే వచ్చింది. ఏదైతే ఇవాళ మనం తీసుకున్నటువంటి కాంటెక్స్ట్ అయితేనేమి, ఈ కాంటెక్స్ట్ నేపథ్యంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అయితేనేమి, నేను వారు వీరు వీరు వారు అనేది ఏంటంటే మా ఇద్దరమే, శాంతి ప్రసాద్ గారు నేనే. గతంలో ఇప్పుడు వారున్న ప్లేస్ లో నేను ఉండేవాడిని, నేనున్న ప్లేస్ లో వారు ఉండేవారు. ఎందుకనేసి అంటే వారికి క్లియర్ గా ఆయన చెప్పగలిగేవారు, నేనేమో ఏదో నేను ఎప్పుడు మాట్లాడాడు బస్ తప్పై నవ్వుకునే పరిస్థితి నాకు ఉండేది. ఇట్లా ఈ వాడమల్లయ్య బోడి మల్లయ్య ఎందుకనేసి అంటే తెలుగుదేశం పార్టీతో మాకున్న అనుభవాలు ఇవాళ అప్పుడే మా మిత్రపక్షం, మాకు అత్యంత ఆత్మీయ మిత్రపక్షం అయినటువంటి జనసేన ఇవాళ ఇంకా అసలు రణరంగంలోకి దిక్కుముందే ఈ యుద్ధం తాలూకా అనుభవాలు చవి చూసేస్తుందా అన్నటువంటి దాంతో వాడమల్లయ్య ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు సందర్శించడం, బయటకు వచ్చి చెప్పినప్పుడు ఆయన వాడమల్లయ్య, అప్పుడే బోడి మల్లయ్య ఇప్పుడు అయిపోయాడని నేనేం డిక్లేర్ చేయట్లేదు. కాంటెక్స్ట్ ఆ విధంగా డిమాండ్ చేస్తుంది కాబట్టి నేను దాన్ని వాడాల్సి వచ్చింది. అయితే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ ఏవి కూడా భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి తమను తాము అద్దంలో చూసుకున్నట్టుగా అనిపిస్తుందండి సాయి గారు. ఏదైతే గత 2014 ఎన్నికల సమయము ఎందుకు ఆ ఫిగర్స్ కూడా దరిదాపు అలాగే కనిపిస్తున్నాయి. గమ్మత్తైన విషయం. అలాగే 1999 ఎన్నికల సందర్భం చూసుకుంటే మీరు కూడా అప్పుడు అడిగారు 60 దాకా కావాలని. ఏం సార్ అప్పుడు మీరు కూడా థర్డ్ కావాలన్నారు, 1 థర్డ్ 2014లో. 2009లో 1 థర్డ్ అడిగాము, 2014లో కూడా 1 థర్డ్ అడిగాము. అది అక్కడి నుండి 25, 25 నుండి 15, 15 నుండి 13, 13 నుండి 10 మేము అంటే 3 మళ్ళీ క్యాండిడేట్స్ పెట్టేశారు కదా. ఇప్పుడు కూడా ఏంటనేసి అంటే అసలు జనసేన అయితే అడిగిన ఖచ్చితంగా అలా 68 సీట్లు లిస్ట్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెడీ చేసి ఇచ్చారనే వార్తలు కూడా వచ్చినటువంటి సందర్భం. మేము చాలా సంతోషించాం. సరే అంటే ఎలా ఉంటది అనేసి అంటే మేమైనా బాగుపడాలా, లేకపోతే మా బాగుని కోరుకునే వ్యక్తి అయినా బాగుపడాలా అనేది కదా ఒక కాంటెక్స్ట్ లో తీసుకునేటప్పుడు మేము చాలా సంతోషించాం. తీరా చూస్తే ఈ 15+2 అంట, 15 అసెంబ్లీ సీట్లు +2 అనేసరికి నేను ఇందా చెప్పాను ఈ సంఖ్యలు కూడా ఎందుకో అట్లా మ్యాచ్ అయిపోతున్నాయని చెప్పి. మా పరిస్థితి కూడా అప్పుడు అంటే 15, 14 వాడిని నేను, 15 ఇంకొకరు అయిపోయింది, 13 మూడిట్లో క్యాండిడేట్ ని పెట్టేశారు. సో ఇదే పరిస్థితి వచ్చిందా అన్నటువంటి వచ్చింది. అయితే ఒక్కటి నాకు చిన్న సంతోషం ఏంటంటే ఇవాళ నేను ఇందాక అన్నాను కదా, పెద్దలు శాంతి ప్రసాద్ గారు ఒక కాన్ఫిడెంట్ గా ఒక ఎంపీల విషయంలో మాత్రం ఆయన మమ్మల్ని లింక్ పెట్టి మాట్లాడారు. సంతోషం. ఎందుకని అంటే డెఫినెట్ గా మా తాలూకు ఆలోచన, మా అధినాయకత్వం తాలూకు ఆలోచన పార్లమెంట్ సీట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వారు అన్నట్టుగా మేము 400+ టార్గెట్ రీచ్ అవ్వాలనే ఆలోచన మా అందరికీ బలంగా ఉంది. నిజంగా అది అవసరమే వచ్చేటప్పుడు నాలాంటి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనేసరికి కూడా ఇది చాలా చిన్నదిగానే మేము భావిస్తాం. అది మాకు అది బ్రేక్ చేయాలి ఆ రికార్డ్ అన్నటువంటి ఆలోచన, ఇవన్నీ వాస్తవాలు. కానీ ఈ నేపథ్యంలో ఏంటంటే పార్లమెంట్ సీట్ షేరింగ్ వరకు ఆయన కాస్త అట్లా మీమాంసలో ఉన్నప్పటికీ మీమాంస లేదు, చాలా క్లియర్ గా చెప్పారు భారతీయ జనతా పార్టీ తాలూకా నిర్ణయం ఆధారంగా ఉంటుందని. మిగతా 2 విషయాలు నేను ఎప్పుడు చెప్తున్నా, ఏదైతే పొత్తు ధర్మము అనేసి అంటే గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉన్న ధర్మం కరెక్ట్ కాదు, ఇట్స్ ఎ వర్టికల్ డివిజన్ జరగాలి అనే నేను ఆ వాదన ఎప్పుడు కూడా నా పార్టీలో అదే వాదిస్తాను, బయట వేదికల మీద అదే వాదిస్తాను. ఇవాళ వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి నిజంగా శాంతి ప్రసాద్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వర్టికల్ డివిజన్ ఏదైతే మీరు అడిగిన ఎమ్మెల్సీల దగ్గర నుండి, లోకల్ బాడీస్ దగ్గర నుండి ఇటు సర్పంచుల వరకు, సింబల్ లేని సర్పంచుల దగ్గర కూడా అదే వర్తించాలి. అది పొత్తు ధర్మము, పొత్తు తాలూకా న్యాయము, పొత్తు సరిగా ముందుకు వెళ్ళాలనేసి అంటే ఖచ్చితంగా అది అవసరం. దాన్ని వేళ శాంతి ప్రసాద్ గారు ప్రస్తావించారు. నాకు తెలిసి వారు పార్టీలో కూడా ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ పార్టీలో కూడా అది ఎస్టాబ్లిష్ అయితే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎలాగో ఇప్పటికే మేము 2.5 దశాబ్దాలు లాస్ అయిపోయినటువంటి వాళ్ళు, అటు
ఆ నేపథ్యంలో ఒకవేళ మేము కలిసి వెళ్ళడమే జరిగినట్టయితే మేము లబ్ధి పొందుతాం, మా తాలూకా ఆత్మీయ మిత్రపక్షం అయినటువంటి జనసేన కూడా లబ్ధి పొందుతుంది అనడానికి నేను చాలా సంతోషిస్తున్నాను సాయి గారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే, తెలుగుదేశం పార్టీ, నేను మరొకసారి అంటే ఇప్పుడు ఇది విమర్శించడం ఏం కాదు, జస్ట్ డిస్కషన్. విమర్శ రేపు పొత్తులోకి వెళ్తే విమర్శ అనేసి అంటే అది వేరే అంశం. కానీ నాకైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో నేను మారాను అని చెప్పేసి మాట ఇచ్చారు. ఎవరికి? భారతీయ జనతా పార్టీ కాదండి, రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు, నేను మారాను, నా తాలూకా విధానం మారిందని చెప్పి. కానీ మళ్ళీ చివరికి వెళ్ళేసరికి ఆయన యథావిధిగానే వెళ్ళారు అనేది ఒకటి జగమెరిగిన సత్యం. సో అలాగే ఇప్పుడు కూడా నేనేంటి అనుకున్నానండి అంటే, ఇక తెలుగుదేశం పార్టీకి ఏమో చివరి ఎన్నికలు కాబట్టి మా మిత్రపక్షాన్ని హక్కును చేర్చుకుంటుంది, ఇక మొత్తానికి ఏదో కొంత రియలైజ్ అయినట్టుంది పార్టీ తాలూకా నాయకత్వం ఆలోచనలోనా, పార్టీ విధానాల్లోనా అనేసి దాకా శాంతిప్రసాద్ గారు చాలా తేలిగ్గా చెప్పారు. కానీ ఎస్, ఆయన చెప్పింది తేలిగ్గా చెప్పారు అన్నాను, కానీ తప్పు చెప్పారు అనట్లేదు, గమనించాలి. ఏదైతే జనరల్ సెక్రటరీ స్థాయిలో జరిగేవి, ఎస్, జనరల్ సెక్రటరీస్ అధ్యక్షుడి ఆధారంగా వీరు పని చేసుకుంటూ పోతారు. మా పార్టీలోనే అంతే. వాళ్ళు ఈవెన్ ప్రెస్ లో మాట్లాడడానికి కూడా వాళ్ళకి పెద్ద అవకాశం ఉండదు. వాళ్ళంతా పార్టీ తాలూకా ఆర్గనైజేషన్ వర్క్ చేసే వాళ్ళు ప్రధాన కార్యదర్శులు. ఆ విధంగా వారు సమర్థించారు, ఓకే. కానీ ఇక్కడ లోకేష్ ని అదే తరహా ప్రధాన కార్యదర్శిగా నేనైతే అంగీకరించాను. నేను మొదటి నుండి చెప్తున్నా, ఏదైతే లోకేష్ గారు మా గడ్డ మీద ఉండే మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రకటించినటువంటి నేను అదే వాదిస్తున్నా. ఇప్పుడు కూడా నేను అదే కట్టుబడి ఉంటాను. మామూలు జనరల్ సెక్రటరీల పని అయితే శాంతిప్రసాద్ గారు చెప్పినా మేము చేస్తున్నా ఒకటే. కానీ లోకేష్ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పార్టీ వ్యక్తి ఆధారంగా నడుస్తున్నటువంటి పని. మళ్ళీ నేను చెప్తాను, డంకా బజాయించి చెప్పాను నేను చాలా సందర్భాలు, పవన్ కళ్యాణ్ గారిది వారసత్వ పార్టీ కాదు అని చెప్తున్నాను. చెప్పగలను కూడా. దానికి ఉన్నటువంటి అక్కడ ప్రజాస్వామ్యం ఉంది, అక్కడ మల్టిపుల్ లీడర్స్ డెసిషన్స్ ఉన్నాయి. కోర్స్ ఆయన స్టార్ క్యాంపెయినర్ అయితే అవ్వచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి అటువంటిది లేని సందర్భంలో ఆ పార్టీ తాలూకా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణకే గతి లేదు. అటువంటి పరిస్థితుల్లో దానికి అదేదో యాన్సిస్టల్ ప్రాపర్టీ అధినేతగా మళ్ళీ ఇక్కడ లోకేష్ గారే. ఇతర జనరల్ సెక్రటరీలు ఎవరు ఎక్కడ పాదయాత్రలు చేసి లేకపోతే ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితి లేదు కదా, తెలుగుదేశంలోనే కదా లోకేష్ గారికి అవకాశం ఉంది. మా జాతీయ ప్రధాన కార్యదర్శి అలా అయితే ఆయన కూడా ఇక్కడ నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ మా రామ్మోహన్ నాయుడు కూడా అదే హోదాలో ఉన్నట్టుగా నాకు తెలుసు. అది కరెక్ట్ కాదో తెలియదు. మరి ఎక్కడైనా మా నియోజకవర్గంలో పాదయాత్ర చేయడానికి అనుమతి రాదేమో. కాబట్టి లోకేష్ గారి విషయంలో జనరల్ సెక్రటరీస్ తాలూకా ఆలోచనలు, పరిధులు, అధికారాల వరకు అయితే నేను శాంతిప్రసాద్ గారితో ఏకీవిస్తాను. కానీ లోకేష్ అనే జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విషయంలో మాత్రం ఖచ్చితంగా అది అంగీకరించడానికి అవకాశం లేదు. అది హిడెన్ ఎజెండాతో జరిగేదే, నో డౌట్ అట్ ఆల్. ఒకటి, మా అనుభవాలు ఇంత తొందరగా మా మిత్రపక్షానికి ఎదురవుతాయని చెప్పేసి మేమైతే అనుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైకాపా తాలూకా వైఫల్యాలు, ఆ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యాలు, ఆ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా మేము అలయన్స్ లోకి వెళ్తామా లేదా అనేది ఇప్పటికైతే నేను సాయి గారు ఇంకోటి కూడా నేను కన్ఫర్మ్ చేస్తున్నా. మా వరకు మాకైతే ఉన్నటువంటి సూచన 175 పార్లమెంట్ సీట్లతో దృష్టిలో పెట్టుకొని వర్క్ మేము కొనసాగిస్తున్నాం. కంటిన్యూ జరుగుతుంది ఇప్పటికి కూడా. నిజమా? మొన్న ఆల్రెడీ 175 అసెంబ్లీల్లో కూడా నా ఓటు వారం వెళ్ళాము. అక్కడ ఎవరెవరు కంటెస్ట్ చేస్తారో అన్నటువంటి నేమ్స్ లిస్టులు తీసుకోవడం జరిగింది. అవి రాష్ట్ర పార్టీ ద్వారా కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అలాగే పార్లమెంట్ సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మేమైతే ఇండివిజువల్ గానే వెళ్తామన్నటువంటి సంకేతాలు మా అధినాయకత్వం నుండి ఉన్నాయని నేను భావిస్తూ ఎందుకంటే దాన్ని కన్ఫర్మ్ చేయలేం. ఒకటైతే మాత్రం కోరుకుంటున్నాం బలంగా, మా మిత్రపక్షానికి మాకు ఎదురైనటువంటి అనుభవాలు రాకుండా ఉండాలి, ఇవాళ ఎదురైనటువంటి అనుభవాలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడాలా, లేకపోతే ప్రజలు ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన అయితే మాకు ఉంది. సాయి గారు. రైట్. శ్రీధర్ గారు. సాయి గారు నమస్కారం. అక్కడున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. సాయి గారు, ఇక్కడ ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి.
ఏ నాయకుడైనా కానీ ఎలక్షన్స్కి వెళ్తున్నాను అన్నప్పుడు అతనికి ఉన్న వ్యూహం పదే పదే మీ వ్యూహాన్ని నాకు వదిలేయండి నేను చూసుకుంటానని చెప్పడం. ఎవరికైతే వ్యూహం ఉండదో వాళ్ళే వ్యూహం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అధినాయకుడి స్థాయిలో. మిగిలిన వాళ్ళు కింద వాళ్ళు ఎవరైనా మాట్లాడుకోవచ్చు పిచ్చాపాటిగా, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి అంటే 2029 నాటికి 2024లో కనీసం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇద్దరూ కలిసి, ఇప్పుడే శాంతి ప్రసాద్ గారు చెప్పారు డబుల్ డిజిట్లోనే పోటీ చేస్తారు తెలుగుదేశం అని. సో ఈ దృష్ట్యా లెక్కేసుకుంటే వాళ్ళు సింగిల్ డిజిట్ కూడా క్రాస్ అవ్వరు అసెంబ్లీకి ఇద్దరు కలిపి కూడా. సో ఖచ్చితంగా ఇది 175/175 మా టార్గెట్, మా లెక్క ప్రకారం మేము వెళ్తున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆయన టార్గెట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి అంటే 2029 నాటికి చంద్రబాబు నాయుడు వయసు దాదాపు 79 సంవత్సరాలు అవుతుంది. ఆ వయసులో ఆయన ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి అంత అగ్రెసివ్గా హెల్త్ సపోర్ట్ చేయదు. సేమ్ టైం 2024లో లోకేష్ ఈయన ఇద్దరు అసెంబ్లీకి గెలిచి వెళ్తే మీడియా అటెన్షన్ కానీ ప్రజల అటెన్షన్ కానీ పవన్ కళ్యాణ్ వైపు ఉంటుంది. సో 2029కి ఈయన ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్గా వెళ్ళాలి కాబట్టి ఈయన కాన్ఫ్లిక్ట్ స్టేజ్లో ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళి తీరాలి, అది ఆయన టార్గెట్. సో ఇక్కడ ఇంటర్నల్గా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ మీద సీట్ షేరింగ్ కానీ లేకపోతే డిప్యూటీ సీఎం సీట్ ఇవ్వటం అనేది లోకేష్ కామెంట్స్ ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే అసెంబ్లీకి వస్తాడో, అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్గా ఉన్నప్పుడు మీడియా అటెన్షన్ కానీ ప్రజల అటెన్షన్ కానీ పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుంది యాజ్ అన్ అపోజిషన్ లీడర్. లోకేష్ మళ్ళీ ఎప్పటిలాగా పప్పులాగా మిగిలిపోతాడు. సో ఇది ఎవరికి కూడా సహజంగా తెలుగుదేశం శ్రేణులకు నచ్చదు. ఇలాంటి సిచ్యుయేషన్లో లోకేష్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావడానికి ఇష్టపడట్లేదు, ఇది వాస్తవం ఎవరు ఏమన్నా కానీ. తర్వాత నెక్స్ట్ సీట్ షేరింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ, మన శాంతి ప్రసాద్ గారు కూడా చెప్తూ మోర్ దాన్ 1/3 అంటున్నారు. అంటే 58 కంటే ఎక్కువ సీట్లు. అసలు వీళ్ళకి 58 సీట్లు పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉన్నారా లేదా అనే ప్రశ్న దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడే మన పూడి గారు కూడా చెప్పిన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎవరితో పెట్టుకున్నా 100 సీట్ల దగ్గర బేరం తెంచుకొని వచ్చి లాస్ట్లో వాళ్ళకి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తాడని మనం 96వ సంవత్సరం నుంచి జరుగుతున్న లెక్కల నుంచి వరుసగా మొదలెట్టుకుంటే మొన్న 25 సీట్లు ఇస్తానని చెప్పి ఆఖరి 15 అని, ఆఖరికి 13 అని 10 చేసిన సందర్భం తెలుసు. 13లో వాళ్ళు పోటీ చేస్తున్నట్టు చేసి 3 చోట్ల అరకు, కడప, ఇంకో చోట ఎక్కడ ఈయన చేత క్యాండిడేట్లు వేయించుకొని వచ్చిన పరిస్థితి తెలిసిందే. సో చంద్రబాబు నాయుడు సంగతి తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఏమంటారు, నేను 1/3 సీట్లు ఖచ్చితంగా. శ్రీధర్ గారు అరకు పార్లమెంటు మేమే వదిలేసాం, 4కే పోటీ చేస్తాం, దానికి బదులు ఒక ఎమ్మెల్సీ అడిగాం, మేము వదిలేసిన వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్. ఓకే, సో ఇలాంటి సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ గత హిస్టరీని అంతా మర్చిపోయి పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు వాళ్ళ దగ్గర 1/3 తీసుకుంటారంట. 2014 ఎలక్షన్స్లో ఆయన టీటీడీ మెంబర్ కోసం ఎంత ఇబ్బందులు పడ్డారు హరిప్రసాద్ గారికి ఇవ్వటానికి అనేది అందరికీ తెలిసిన విషయం, ఒక్క మెంబర్ కోసం. సో అలాంటిది ఈయన అడగంగానే ఇచ్చే మనస్తత్వం చంద్రబాబు నాయుడుకు ఉంటుందా లేదా అనేది ఇప్పుడే పూడి తిరుపతిరావు గారు ఓడమల్లన్న గురించి చెప్పారు. అది అందరికీ చంద్రబాబు నాయుడు నైజం గురించి తెలిసిన విషయం. తర్వాత ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మం పాటించలేదు అంటారు. మరి ఈయన పొత్తు ధర్మం ఏం పాటించారండి? ఈయన బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు. ఈయన అయితే వెళ్ళి తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకోవచ్చు, కానీ తెలుగుదేశం అధినేత మాత్రం సీట్లు ప్రకటించకూడదు. సో ఆయన 2 సీట్లు ప్రకటించారని ఈయన 2 సీట్లు ప్రకటించారు. ఇక్కడ లాజిక్ మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్ గా గమనించారు, తిరుపతిరావు గారు లాగలేదు, అరకులో వాళ్ళకి డిపాజిట్లు రాలా, ఆ సీట్ని తెలుగుదేశం ప్రకటించుకుంటారు. రాజానగరంలో వీళ్ళకి డిపాజిట్లు రాలా, వీళ్ళ సీట్లు ప్రకటించుకుంటారు. రాజోలు వీళ్ళు గెలిచారు, వీళ్ళు సీట్లు ప్రకటించుకుంటారు.
మండపేటలో వాళ్ళు గెలిచారు, వాళ్ళు సీట్లు ప్రకటించుకుంటారు. పార్టీలో నంబర్ 2 అయినటువంటి నాదెండ్ల మనోహర్ సీటు గురించి నానా రచ్చ జరుగుతుంది తెనాల్లో. జుట్లు బట్టి కొట్టుకుంటున్నారు తెనాల్లో. ఈ విషయం గురించి కనీసం సర్దుబాటు చేసుకుందామా, లేకపోతే పార్టీలో నంబర్ 2 విషయం మీదే క్లారిటీ రాని సిచ్యువేషన్లో వీళ్ళు ఎక్కడండి 58 సీట్ల పైన తీసుకునే సిచ్యువేషను ఒకటి. మళ్ళీ డబుల్ డిజిట్ అంటున్నారు. డబుల్ డిజిట్కే పరిమితం అవుతుంది అంటే 99 లోపు, అంటే 77 సీట్లు 76 సీట్ల వరకు అలయన్స్లో వీళ్ళిద్దరికి ఇచ్చే పరిస్థితి ఉందని మాట్లాడుతున్నారు. తర్వాత చంద్రబాబు ఇందాకే మీకు ఏ సీట్ షేరింగో లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఆవశ్యకత ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళాలనే దాని మీద ఆయనే చెప్తారు ఏమని, నన్ను బూతులు తిట్టిన వాళ్ళు, నాకు ఓట్లేసే వాళ్ళని అలగాజనం అన్న వాళ్ళతో కూడా నేను సర్దుకుపోతున్నాను అంటానికి కారణం కూడా అదే. సో కలిసి వెళ్ళి బలం పెంచుకుందామని చెప్తారు. కలిసి వెళ్ళి బలం పెంచుకుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 2004, 1999, 2014లో ఏ విధంగా కలిసి వెళ్ళి బలం పెంచుకున్నారు, తర్వాత ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. అట్లాగే విడిగా వెళ్ళి 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్లో ఏ విధంగా వాళ్ళు బలం పెంచుకున్నది, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా బలం పెంచుకున్నది మనం క్లియర్గా ట్రాక్ రికార్డ్ చూపిస్తా ఉంది. 96, 98 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రిజల్ట్స్ ఏంటనేది కూడా తెలుస్తుంది. ఫైనల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, జస్ట్ ఆయన వాళ్ళ క్యాండిడేట్స్కి ఒక ధైర్యం చెప్పడం కోసం ఇది ఒక ఇది ఒక సూత్రం అనమాట. నేను బాగా తిట్టాను వాళ్ళని, లేకపోతే ఐఎమ్ సారీ అని చెబుతున్నాను కాబట్టి మనం ఒకటే, మనం సర్దుకుపోవాలి, చంద్రబాబు నాయుడు ఇట్లా భిక్ష వేస్తే ఆ భిక్ష తీసుకొని తృప్తి పడాలి అని చెప్పుకునే తాపత్రయంలో అసలు కనీసం ఆయన లోకేష్ ఈ విధంగా మాట్లాడాడు, అసలు లోకేష్ ఎవరు అని చెప్పి కూడా నిలదీయలేని పరిస్థితి నుంచి ఈ రోజున వాళ్ళు ఏదో ఇస్తే తృప్తి పడదాం అనుకునే స్టేజ్లో ఎందుకు అసలు మీకు అలా అనిపించిందా? ఇవాళ చూస్తే ఒక రకంగా స్వీట్ వార్నింగే కదా. లేదండి, నేను చెప్పాను కదా, రాజకీయం చెప్పా. వీళ్ళకి డిపాజిట్లే రాని చోటేమో వీళ్ళు ఒకటి ప్రకటించుకుంటారు, వాళ్ళకి డిపాజిట్ రాని చోట వాళ్ళు ఒకటి ప్రకటించుకుంటారు. వీళ్ళకు గెలిచిన చోట వీళ్ళు ప్రకటించుకున్నారు, వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎందుకోసం అంటే ఇది మభ్యపెట్టడం కోసం, క్యాడర్ని నాయకుల్ని మభ్యపెట్టడం కోసం. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా క్లియర్గా ఏం చెప్తున్నారు, బీజేపీ మేము వచ్చే ప్రసక్తి లేదంటున్నారు. ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు బలం పెరిగింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ అన్ ఇన్స్టెన్స్, బీజేపీ అనే పార్టీ రోల్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ యాజ్ ఆఫ్ నో వాళ్ళు నోటాతో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా నోటాలో పోటీ పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చచ్చిపోయే స్టేజ్లో ఉంది, ఆక్సిజన్ అవసరం, వెంటిలేటర్ మీద ఉంది. ఆ ఆక్సిజన్ సపోర్టు తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇచ్చొచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ పార్టీని బతికించాల్సిన అవసరం బీజేపీకి ఏముంటుందండి? ఒకవేళ బతికిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తే బీజేపీకి వచ్చే లాభం ఏంటి? మీరు అన్నట్టే వీళ్ళు ప్రచారం చేస్తే ఒకవేళ జగన్ పార్టీ బలహీనపడింది అనుకోండి, ఆ క్యాడరు, ఆ ప్రజలు, ఆ ఓటింగ్ అంతా కాంగ్రెస్కి వెళ్తారు కానీ బీజేపీకి వెళ్ళరు కదా. సో ఈ విషయం అప్పటి వెంకయ్య నాయుడు గారి నేతృత్వంలో వాజ్పేయి గారిని, అద్వానీ గారిని మోసపుచ్చుకోగలిగారు కానీ ఇప్పటి తరంలో ఇప్పుడున్న నాయకుల్ని మభ్యపెట్టలేరండి ఖచ్చితంగా. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే వాళ్ళు నెక్ టు నెక్ వచ్చారో ఇక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం అంతమైతేనే బీజేపీ పెరుగుతుంది, లేకపోతే కాంగ్రెస్ పెరుగుతుంది కదా. రైట్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా నాకు అక్కడి నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ వచ్చిందని చెప్పుకుంటారు. గతంలో అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్తే 4-5 రోజులు కూర్చున్నా కానీ ఎవరూ కలవలా. ఊరికే ఈయన ఊరికే అక్కడ చెప్పుకోవటమే 10 మందికి ఏంటంటే నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది. రైట్. మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. రాజశేఖర్ గారు, ఈవేళ పొత్తులకి సంబంధించిన దాంట్లో అంటే తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఇట్లా డబుల్ డిజిట్కి పోటీ చేయడానికి సిద్ధపడుతుందా? వాళ్ళ క్యాడర్ ఒప్పుకుంటారా? ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనే 2-3 పోటీలు పడుతున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి లేదు 1/3 ఇవ్వడానికి ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తుంది అనుకుంటున్నారు? అదైతే నా వ్యక్తిగతంగా నేనైతే అది జరగదండి. అది ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలు సంస్థాగతంగా బలోపేతమైన పార్టీ అప్ అండ్ డౌన్ చూస్తుంది.
2 సార్లు వరుసగా ఓడిపోయినా మళ్ళీ 3వ సారి అధికారంలోకి వచ్చిన పార్టీ. కాబట్టి కేడర్ గల పార్టీ, నాయకత్వం గల పార్టీ. అంటే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల అభ్యర్థులు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి పొత్తులు అనివార్యం కాబట్టి పొత్తులు పెట్టుకుని ఈ రోజున మళ్ళీ ఆ పొత్తుల్లో మలగొల్లాల పడే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇన్ని సీట్లు మనం ఎలా ఇస్తాము అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు డబుల్ డిజిట్ మీద పోటీ చేస్తానికి సిద్ధపడుతుంది అంటే అసలు తెలుగుదేశం కేడరు దానికి సంసిద్ధంగా ఉంటారని అయితే మాత్రం నేనైతే అనుకోను. అంటే ఇప్పుడు వీళ్ళు 1/3 60 అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ క్రిందటిసారి 14 అన్నారు. సరే చివరిలో పోటీ 3 చోట్ల పెట్టినా 14 అనేది అప్పుడు లెక్క. ఈ దఫా వాళ్ళు సెంటర్లో పవర్లోకి వస్తారన్నప్పుడు ఇంకో 2 ఎక్కువ అడుగుతారు, కానీ పర్లేదు మేము ఒక 4 తీసుకుంటాం అన్నారు కదా. అప్పుడు వీళ్ళిద్దరు కలిపితే దగ్గరగా 75 కంపల్సరీగా అవసరం అవుతాయి కదా. అది తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందా? ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పలేదు కానీ ఆయన విష్ణువర్ధనరావు గారు చెప్పారు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, మేము కోరితే కనుక 50-50 అడుగుతా ఉన్నాడు ఆయన. మేము కనుక కూటమిలోకి వెళ్లాల్సి వస్తే తిరుపతిరావు గారు 50-50 అడుగుతాము అని చెప్పారు. కాబట్టి 15 సీట్లు 10 సీట్లు అనేది అంటే ఓవరాల్ గా ఏదైనా సరే 100 అబౌవ్ తెలుగుదేశం ఉంటది. అది దాన్ని విష్ణువర్ధన్ ఎప్పుడూ 3 అంకెల్లోనే తెలుగుదేశం పోటీ చేయడానికి సిద్ధపడుతుంది, కానీ డబుల్ డిజిట్ లోకి తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధపడుతుంది అనేది నేనైతే అనుకోను. మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి, ఆర్థిక పరిస్థితి గల అభ్యర్థుల కన్నా ఈ రోజు కావాల్సింది ఆర్థిక పరిపుష్టి గల అభ్యర్థులు కావాలి. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్న పార్టీలు ఖచ్చితంగా అధికార పార్టీని ఢీకొనాలంటే మనందరికీ తెలిసిన విషయం, ఇది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ప్రతిదీ ఎంత సంక్షేమ పథకాలు అందించినా, ప్రతి బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచినా కూడా పోల్ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా ఆర్థిక పరమైన అంశాలే ప్రధాన బాధ్యత వహిస్తాయనేది జగమెరిగిన సత్యం. కాబట్టి అధికార పార్టీని ఢీకొనాలంటే కేవలం ప్రజా వ్యతిరేకత పరిపాలనే చూపించడం కాదు, పోల్ మేనేజ్మెంట్ లో కంపల్సరీ కావాల్సింది ఆర్థిక పరిపుష్టి. ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి రాజశేఖర్ సీట్ ఇస్తే పోటీ చేస్తాడని కాదు, రాజశేఖర్కి ఆర్థిక పరిపుష్టి కావాలి అధికార పార్టీని ఢీకొనాలంటే. ఆ పరిపుష్టి గల అభ్యర్థులు జనసేనకి ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలన్నీ కూడాను ఏ విధంగా దెబ్బతిన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ పార్టీ నుంచి పోటీ చేసే గల సత్తగల అభ్యర్థుల్ని పార్టీ తీసుకోవాలి. ఆ పార్టీ దానికి ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కంపల్సరీ పోటీ చేయాల్సిన సామాజిక వర్గాలు, వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి అనేది ఉండదు, కానీ వాళ్ళని కూడా పార్టీ ఆదుకోవాలి. ఇన్ని రకాలైన సమీకరణాలు, ఇన్ని రకాలైన ఈ రకమైన పోల్ మేనేజ్మెంట్ లో మనం సాధించగలిగితేనే అధికార పార్టీ నుంచి ఈ ప్రతిపక్షాలు మళ్ళీ అధికారం చేర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రేపొద్దున సీట్ల పంపకంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ చర్చకు వస్తాయి. అంటే మీ దృష్టిలో ఇక్కడ 1/3 ఇస్తుందా తెలుగుదేశం? 1/3 కూడా నేను అనుకోవటం అయితే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, ఆయన మనం సీట్లు అడగడం కాదు, మనం ఎన్ని సీట్లు అయినా కోరుతాం, 60-70 సీట్లు ఇందాక ఆయన చేసిన ప్రకటనలో కూడా అదే అన్నారు, 50-60 అడగండి 70 అడగండి అని. ఎన్ని సీట్లు అడగాలో మనకు తెలియదా? ఆయన అంతకుముందు కూడా చెప్పారు, మన స్థాయిని మనం తెలుసుకునే మనం ఎదుటి వాళ్ళని డిమాండ్ చేయాలి. నేను పోటీ చేసినప్పుడు నన్ను ఓడించిన వాళ్ళు ఇప్పుడు మనం 70 సీట్లు 80 సీట్లు ఎలా అడుగుతామని కూడా ఆయన ముందుగానే కార్యకర్తలు చెప్పారు. ఇప్పుడు 3వ వంతు అంటున్నారు కదా ఆయనే. 3వ వంతు అడుగుతాను. ఇప్పుడు మనం అడగడంలో తప్పలేదు, అడగడంలో మనం ఈ డిమాండ్ చేస్తాం. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అసలు మన వైపు నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అదే చెప్పాను మీకు, ఆర్థిక పరిస్థితి కాదు, ఆర్థిక పరిపుష్టి గల అభ్యర్థులు కూడా కావాలి. ఇవన్నీ బేరీ చేసుకునే ఈ సీట్ల లెక్కన ఎన్ని ఇవ్వచ్చు అనుకుంటున్నారు తెలుగుదేశం? నేనైతే కనుక ఖచ్చితంగా 35 నుంచి 45 వరకు 40 సీట్ల వరకు వస్తాయని నేను అనుకుంటున్నానండి. మన బీజేపీకి 10 సీట్లు రావాలి, వాళ్ళకి 10 సీట్లు, బీజేపీ 10 నుంచి 15 ఖచ్చితంగా. లాస్ట్ టైం 2014 ఎలా అడిగారో అన్ని సీట్లు కన్నా ఎక్కువ అడుగుతారు. కాబట్టి జనసేనకి బీజేపీ కనుక ఒక అలయన్స్ లోకి వెళ్తే కనుక వీళ్ళిద్దరు కలిపి ఏదైతే 3వ వంతు ఉందో ఆ 3వ వంతుకి 60 సీట్ల వరకు వాళ్ళిద్దరు కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. శాంతి ప్రసాద్ గారు, తగ్గితే అంటే కొంత సర్దుకోవడానికి ఏమన్నా సిద్ధంగా ఉంటుందా? ఒక చిన్న విషయం నేను ముందు క్లారిఫికేషన్ ఇస్తాను. 2014 ఎన్నికల్లో మేము ఎప్పుడు కూడా సీట్లు అడగలేదు, పొత్తులోకి వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశంతో అఫీషియల్గా పొత్తులోకి వచ్చింది. భాజపా గతంలో వెళ్ళింది 2 సార్లు. తిరుపతిరావు గారు చెప్తున్నారు, మా అనుభవాలు మాకున్నాయి, మా బొప్పు కట్టింది అనే విషయం కూడా ఆయన స్పష్టంగా ఎక్కడ మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్తున్నారు. కానీ మేమైతే మాది ప్రాంతీయ పార్టీ, వారిది జాతీయ పార్టీ.
వారికి జాతీయ రాజకీయాలు ప్రధానం, ప్రాంతీయ రాజకీయాలు వాళ్ళకి సంబంధం లేదు. కానీ మాకు ప్రాంతీయ రాజకీయాలు ప్రధానం. ప్రాంతీయ రాజకీయాల నుంచి మేము జాతీయ రాజకీయాలు ఎదుగుతాం. కాబట్టి మాది కోణం వేరు, మేము చేసే డిమాండ్ వేరు, దాని యొక్క సత్తా వేరు, బలం వేరు. ఇక మా సోదరుడు మాకు సింగిల్ డిజిట్ కూడా రాదన్నాడు, మంచిది. మరి ఇంకెందుకు మా గురించి మాట్లాడతాం? వాళ్ళకి రాదు, మంచిది. మీకు మళ్ళీ ట్రిపుల్ డిజిట్ వస్తుంది, ఇంకా మంచిది. ఇంకెందుకు మీరు హాయిగా తల్లి పెట్టుకు పడుకోక మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూ సెలవు ఇస్తే నేను పడుకుంటానని మాట్లాడేందుకు? కాబట్టి వదిలేసేది. అదే తిరుపతి దగ్గర అన్న ఒక మాట మీద నేను సమాధానం చెప్తాను. నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అందరిలా కార్యదర్శి కాదు. ఎస్, ప్రాంతీయ పార్టీ, కుటుంబ పార్టీ, కొడుకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది. అది ఆ పార్టీ వరకు కానీ మాకు సంబంధం. మా పార్టీ వచ్చే వరకు మా నాయకుడే మాకు ప్రధానం. మా నాయకుడు మాటే శిరోధారి. మిగతా పార్టీలో జరిగే అంతర్గత విషయాల గురించి మాకు అనవసరం. అయితే పొత్తు ధర్మంలో మేము చూసినప్పుడు అక్కడ ప్రధాన నాయకుడు ఇంకా చూస్తాం తప్ప కింద స్థాయి నాయకులకు మేము చూడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా రైజ్ చేశారు. నారా లోకేష్ ఇట్లా అన్నాడు, నన్ను స్పందించమని అడిగారు, కానీ స్పందించకూడదు అనుకో సంయమనం పాటించాలన్నాడు ఆయన. మీరు అది గమనించండి. ఆ పదం ఎంత పెద్ద పదమో అక్కడితో దాన్ని అక్కడ కట్ చేశాడు, దాన్ని మళ్ళీ పెంచకుండా. అంటే ఆ యొక్క పదం యొక్క రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి, రేపు పొత్తులోకి వెళ్ళిన తర్వాత కూడా చివరి వరకు ఓటింగ్ తెచ్చుకునే చోట ఓట్ల బదలాయింపు దగ్గర ఏ రకంగా క్లీవేజ్ తీసుకొస్తుంది అనే ఇంపాక్ట్, దాని ఇంపాక్ట్ తెలిసిన. అంటే ఇక్కడ చిన్న పాయింట్ అండి, అతను అంత అమాయకుడు ఏం కాదు, ఏదో సిల్లీగా మాట్లాడే మనిషి ఏం కాదు. తను వ్యూహకర్తే లోకేష్. వాస్తవంగా ఇవాళ చంద్రబాబు గారిని ముందు పెట్టి కథ అంతా నడిపిస్తున్నది అతనే. అలాంటి వ్యక్తి కావాలని ఇంటర్వ్యూలో ఆ మాట మాట్లాడాడంటే అంత అమాయకంగా మాట్లాడతాడా? అతని వ్యూహం అతనికి లేదా? అతను అమాయకంగా మాట్లాడని చెప్పను, వ్యూహాత్మకంగా మాట్లాడాడు అని మాట్లాడాడని వాళ్ళు చెప్తే చెప్పవచ్చు, వైసీపీ వాళ్ళు చెప్తే చెప్పచ్చు, మిగతా వాళ్ళు చెప్తే చెప్పచ్చు. బట్ దట్ డస్ నాట్ కన్సర్న్ అస్. మా దృష్టిలో దానికి విలువ లేదు. మేము ప్రాంతీయ పార్టీ, మేము ప్రాంతీయంగా మేము ఎదగడం కోసం చేసే కృషి మొట్టమొదటిసారిగా పొత్తుల్లోకి, అది కూడా చాలా తీవ్ర స్థాయిలో వెళ్తున్నాము. 2024 రెండోసారి పొత్తులు అనుకుంటా. మీరు తెలుగుదేశంతో ఫస్ట్ టైం, ఇంతకుముందు బీఎస్పీ కమ్యూనిస్ట్ 2019లో తెలుగుదేశంతో పొత్తులో లేమండి. అదే నేను అనేది, తెలుగుదేశంతో ఫస్ట్ టైం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ప్రధాన పార్టీ అంటున్నారు. ఓకే, 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉంది, కానీ గెలిచిన స్థానాలు ఎన్ని? 175లో అభ్యర్థులు ఉంచబెడితే గెలిచిన స్థానాలు ఎన్ని? 23. మళ్ళీ నిలబెట్టుకున్న ఎన్ని చివరి వరకు వచ్చినప్పటికి? కాబట్టి అసలు అది రైడరే కాదు, అసలు కన్సర్న్ పాయింటే కాదు. రైట్. ప్రజాభిమానం ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. పెరిగే పార్టీ ఏది, తరిగే పార్టీ ఏది? ఇంకొక మాట కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సృష్టించి వదిలేశారు. నాతో కొంతమంది అన్నారు, చచ్చిపోయే పార్టీని మీరు ఎందుకు మద్దతుని ఇచ్చి దాన్ని లేపారు అని. ఆ మాట కూడా అని అక్కడితో దాన్ని కట్ చేశారు ఆయన. దాని సంకేతాలు దానికి ఉంటాయి, దాని యొక్క రిపర్కషన్స్ దానికి ఉంటాయి, దాని గురించి వెళ్ళాల్సిన పాయింట్స్ ఎవరికి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో వాళ్ళకి వెళతాయి. కానీ ఇక్కడ ఒకటే ఆయన చేస్తున్న పని ఏంటంటే వైకాపా వ్యతిరేకుడు చీలకూడదు అనుకున్నప్పుడు ఈ మాటల యొక్క ఈ ధోరణి వల్ల, పెడధోరణి వల్ల ఓట్ల వ్యతిరేక ఓటు చీలటం అనేది జరిగితే అల్టిమేట్ గా ఎవరికి దెబ్బ? జనసేనకైతే దెబ్బలేదు. ఆ విషయం కూడా చాలా స్పష్టత ఇచ్చాడు. నేను ఎమ్మెల్యే సీట్లు ఈసారి గెలుచుకుంటాను, కానీ అధికారంలోకి రావాలంటే, ఆ మాట చాలా స్పష్టత ఇచ్చాడు. అధికారంలోకి మనం రావాలి అంటే మనం తెలుగుదేశంతో కలిపి వెళ్ళాలి అన్నాడు. నా బలంతో నేను సీట్లు తెచ్చుకోగలన్నాడు, నేను అసెంబ్లీ కూడా వెళ్ళగలన్నాడు, తనతో పాటు కొంతమంది తీసుకెళ్ళగలని కూడా చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు 24 తరగతి రాజకీయ యవన మీద కనపడకూడదని నేను సంకల్పం తీసుకున్నాను. కాబట్టి నేను పొత్తులోకి వెళ్తున్నాను, పొత్తు ధర్మం పాటిస్తున్నాను. అయితే పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు కొంత కింద మీద ఉంటుందని కూడా చెప్పాడు. కింద మీద అంటే పూర్తిగా మేము కింద ఉండం, మళ్ళీ తీసుకుంటే మళ్ళీ తప్పు అవుతుంది. మా సోదరుడు నాదేళ్ల గురించి చెప్పాడు అవుతువారు. ఇక్కడ ఎవడైనా సరే ఒకవేళ సీటు కోసం త్యాగం చేయాల్సి వస్తే నాదెండ్ల గారైనా త్యాగం చేస్తారు. ఆయన ఏమి నేను ఈ సీట్లోనే పోటీ చేస్తాను, ఆయన ఎక్కడా కూడా స్టేట్మెంట్ ఇవ్వాల. ఆయన పార్టీ నిర్మాణం గురించి, పార్టీ దీని గురించి
ఆయన కష్టపడుతున్నారు. అదేంటండి తెనాలి ఆయన నాకు కన్ఫర్మ్ తెలిసి- ఎప్పుడో చెప్పేశారు కదా. మా అవుతు వారికి నేను సమాధానం చెప్తున్నా. ఆయన ఒక త్యాగాలు చేస్తే మా అందరికన్నా ముందుండేది ఆయనే. కాకపోతే నేను ఒక విషయం అడుగుతాం అవుతు వారిని, 151 సీట్లు గెలిచారు కదా, ఎమ్మెల్యేలు బలం ఉండబట్టే గెలిచారు కదా, మీ జగన్ రెడ్డి ముఖారంభం చూసే గెలిచారు అని మీరు చెప్పుకుంటారు కదా, మరి ఎందుకు మారుస్తున్నారు? రైట్. ఎందుకు మారుస్తున్నారు? స్థానాలు ఎందుకు తీసేస్తున్నారు? అంటే జగన్ రెడ్డి ముఖారంభం పనిచేయట్లేదా? వారి యొక్క శక్తి సామర్థ్యాలు పనిచేయట్లేదా? లేదా మీరు అనుకున్న తూకంలో వాళ్ళు తోకట్లేదా? రైట్. శ్రీధర్ గారు సాయి గారు, వస్తున్నాను. శాంతి ప్రసాద్ గారు అంటున్నారు ఆయన ఎక్కడా ప్రకటించలేదు అంటున్నారు. మాది తెనాలి నియోజకవర్గం, వల్లభాపురం గ్రామం, కొల్లిపర మండలం. మాకన్నా అవుతారు అనఫీషియల్ గా టాక్ దొరుకుతుంది కానీ ఒక్క నిమిషం అండి, అఫీషియల్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. మీరు మాట్లాడినంత వరకు నేను మాట్లాడలా. Right. ఆయన స్ట్రైట్ గా చెప్తున్నారు నేనే పోటీ చేస్తా అని. ఆయన ఆఫీస్ ఓపెన్ చేశారు, ఆయన వైఫ్ వచ్చి అక్కడ కూర్చొని ప్రచారం చేస్తా ఉంది. తర్వాత నేను వెళ్ళాను సార్ ఆఫీస్ ఓపెన్ చేసి. నాగబాబు గారు వచ్చి మన క్యాండిడేట్ ఈయనే అని చెప్పారు. సో ఇప్పుడే శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు లోకేష్కి ఎట్లయితే వాల్యూ ఇవ్వరో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా నాదెండ్ల మనోహర్ కి నాగబాబు గారికి వాల్యూ ఇవ్వరా? రైట్. ఇక్కడ మేము జగన్ రెడ్డికే వినిపించట్లేదండి రాజకీయం మీద. పూర్తిగా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఈ సీట్ షేరింగ్ ఇదంతా కూడా ఏంటంటే ఊరికే 10 సీట్లు 5 సీట్లు ఇలా ముష్టేస్తారు, వాటిల్లో పోటీ చేసి గమ్మునుండే పరిస్థితి ఉండాల్సిందే. ఈ నాటకం అంతా ఏంటంటే ముద్రగడ లాంటి వాళ్ళు, చేగొండ ఎర్రామజోగి లాంటి వాళ్ళు 1/3 పోటీ చేయాల్సిందే, సీఎం సీట్ షేర్ ఉండాల్సిందే, పవర్ షేరింగ్ ఉండాల్సిందే అని చెప్పి నిలదీయటం వల్ల ఆఖరికి చెప్పిన తర్వాత ఈ డిస్కషన్ ఏంటంటే ఈ రాజకీయ ఎవరికి మీద సోషల్ మీడియా వచ్చి ఈ పోస్టులు ఈ వ్యవహారం అంతా మీ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి అనమాట. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే నేను కోట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుసుకోవాలి, నాకు తెలుసు నాకు వదిలేయండి, మనం అసెంబ్లీకి వెళ్ళటం ముఖ్యం. మీరు జగన్ రెడ్డికి వదిలేయకుండా మీరు తీసుకుంటారా, మీరు మాట్లాడతారా? వ్యూహం ఎవరు పెట్టాలి? క్రాస్ టాక్ అవుతుంది, క్రాస్ టాక్ అవుతుంది. రైట్ రైట్ క్రాస్ టాక్ అవుతుంది. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, మాకు లేదు. కంక్లూడ్ చేయండి, చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా 175 వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది. 175 సాధించే ప్రయత్నం. వీళ్ళ తాటాకు చప్పుళ్ళకి వీళ్ళ తూతంబర మాటలకి ఎవరు పట్టించుకునే ప్రసక్తి లేదు. వీళ్ళకి ఖచ్చితంగా పోయినసారి లాగానే డిపాజిట్లు రావు, క్యాండిడేట్లే దొరకని పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కలిసి లోకేష్ వెళ్లే పవన్ కళ్యాణ్ వెళ్లే ప్రసక్తి ఉండదు. ఆఖరికి జుట్లు పట్టుకొని కొట్టుకునే ప్రసక్తే ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నామండి, వాళ్ళు కలిసి వస్తేనే మాకు అడ్వాంటేజు, వాళ్ళు కలిసి రావాలనే మేము కోరుకుంటున్నాము. బీజేపీ కాదు, అవసరమైతే కాంగ్రెస్ ని, కమ్యూనిస్టులని అందరినీ కలుపుకోండి, ఎలాంటి అభ్యంతరం లేదు. రైట్. ఫైనల్ గా పూడి తిరుపతిరావు గారు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందని మీ భావన? అంటే ఢిల్లీకి వెళ్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏం జరుగుతుంది? ఆ విషయంలో అయితే నేను ముందే చెప్పాను, మా వరకు మాకున్న సూచన మేము 175+25 ప్లానింగ్ లోనే వెళ్ళిపోతున్నాము. అది మరి ఆయన వెళ్ళిన తర్వాత ఏమన్నా మార్పులు చేతులు వస్తే అప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానించగలను. కానీ ఒక్క విషయం మాకు నేను ముందే చెప్పాను, జనసేన పార్టీ మాకు అత్యంత ఆత్మీయ మిత్రపక్షం. సరే ఇందాక నేను అడగలేదు, వారు వైసీపీ నాయకులు అడిగారు అనేసి అంటే మేము అడగకపోవడానికి కూడా కారణం అదే. మాకైతే వారి మీద విశ్వాసం ఉంది కాబట్టి మేము దాన్ని మళ్ళీ ప్రస్తావించాల. ఎందుకంటే మా అధినాయకత్వంతో ఆయన మాట్లాడి ఉంటారు. ఎందుకంటే పొత్తుల గురించి మాట్లాడేది మేము కాదు కదా అనేది మా భావన, అంతే. ఒకటైతే మాత్రం వాస్తవం, ఇప్పటికైనా జనసేన పార్టీ గనక తెలుగుదేశం నుండి తెగతింపులు చేసుకొని భారతీయ జనతా పార్టీ జనసేన కనుక ఇప్పుడు పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా అధికారం ఈ రాష్ట్రంలో ఇద్దరిదే. ఈ విశ్వాసం అయితే మాకు ఉంది, ప్రజల్లో కూడా ఉంది. దాని నేపథ్యంలో ఖచ్చితంగా మేము జనసేనకు సంబంధించి కొన్ని హెచ్చరికలైనా చేస్తుంటాం. ఎందుకంటే ఇవాళ ప్యానెల్లో ఉన్నది కూడా పెద్దలు శాంతి ప్రసాద్ గారు చాలా సందర్భాల్లో తెలుగుదేశంతో పోయే ప్రస్తావన లేదు అనే వ్యక్తే కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. రైట్. ఒకటే
ఇప్పటికే మేము కొన్ని హెచ్చరికలు మా అనుభవాలు ఖచ్చితంగా జనసేనకు మేము ఎత్తి చూపిస్తాం, తప్పదు. ఎందుకంటే ఆ విధంగానైనా వాళ్ళు ఎలర్ట్ అయ్యి ఒక స్థాయిలో, ఆ తర్వాత నేను అన్నాను కదా, బోడి మల్లయ్యగా మిగిలిపోకుండా వాడ మల్లయ్యగానే మిగలాలి అనేసి, అది కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి మేము అధికారంలోకి రావాలనేది మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అదే కోరిక కూడా మాకు ప్రగాఢంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, శాంతి ప్రసాద్ గారు, తిరుపతిరావు గారు, రాజశేఖర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా రాజకీయం క్రమక్రమంగా కొత్త రూపు సంతరించుకుంది. అనూహ్యమైనటువంటి మలుపు తిరిగింది. దీని ఫలితం ఎలా ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.